ఐపీఎల్ 2024లో మరి ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ మరియు ముంబై జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లోకి అయితే రెండు జట్లు కూడా తమ లాస్ట్ మ్యాచెస్లో ఓడిపోయి వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ టీం కోల్కతా మీద ఒక క్లోజ్ మ్యాచ్లో ఓడిపోతే సేమ్ ముంబై టీం కూడా జీటీ మీద ఒక క్లోజ్ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓడిపోయే మ్యాచ్లో ఆల్మోస్ట్ గెలిచే పొజిషన్కి వెళ్ళి ఓడారు. కానీ ముంబై టీం చూసుకుంటే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ముంబై టీం కంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. పైగా ఎస్ఆర్హెచ్ టీంకి హోమ్ అడ్వాంటేజ్ ఆల్రెడీ చూసాం. ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్లో కూడా హోమ్ టీమ్సే గెలిచాయి. సో ఆ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళే గెలవాలి. అయితే రెండు జట్ల మధ్య హెడ్ రికార్డ్ విషయంలో మాత్రం ముంబై వాళ్ళకు కొంతవరకు ఎడ్జ్ కనిపిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 21 మ్యాచ్లో తలపడితే ఎస్ఆర్హెచ్ టీం 9 మ్యాచ్లో గెలిచారు. కానీ ముంబై టీం 12 మ్యాచ్లో గెలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై వాళ్ళే గెలిచారు. అలాగే చివరి 5 మ్యాచెస్లో చూసుకున్న ముంబై టీంకు 4-1 రికార్డు ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీంకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పాస్ట్ రికార్డ్స్ కొంతవరకు ముంబై వైపే ఉన్నాయి. బట్ ఉప్పల్ స్టేడియంలో చూసుకుంటే మాత్రం రెండు జట్ల మధ్య చాలా వరకు నెక్ టు నెక్ ఫైటే నడిచింది. మొత్తం 8 మ్యాచ్లు ఆడితే 4 ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు, 4 ముంబై వాళ్ళు గెలిచారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రోజైతే మనం రెండు జట్ల మధ్య ఒక మంచి క్లోజ్ కాంటెస్ట్ చూడవచ్చు. ఇక మ్యాచ్ ఆడబోయే ఉప్పల్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాట్ అండ్ బాల్కి ఈక్వల్ అసిస్టెన్స్ ఉంటుంది. అంటే బ్యాట్స్మెన్ మంచి స్వింగ్లో ఉండి గట్టిగా ఆడుతున్నప్పుడు ఒక బ్యాటింగ్ పిచ్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా బౌలర్స్ స్పైరీ స్పెల్స్ వేసినప్పుడు ఒక బౌలింగ్ పిచ్ లాగా అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే కొంతవరకు బ్యాట్ అండ్ బాల్ మధ్య ఈక్వల్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లాస్ట్ వీక్ చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో కూడా చాలా ఎక్కువగా రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ 180 స్కోర్ ఇక్కడ ఒక పార్ స్కోర్లో మారిపోయింది. బట్ ఎనివే ట్రెడిషనల్గా చూసుకుంటే మాత్రం ఉప్పల్ స్టేడియం కొంతవరకు స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఎస్పెషల్లీ గేమ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఖచ్చితంగా ప్లేలోకి వస్తారు. పైగా ఈ గ్రౌండ్లో బౌండరీ సైజెస్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి. సో డెఫినెట్లీ మనమైతే బ్యాట్ అండ్ బాల్ మధ్య ఒక మంచి టఫ్ ఫైట్ చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 71 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 71 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 31 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 40 మ్యాచ్లో గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీంకి కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా మేబీ చేస్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో ఇది ఫస్ట్ మ్యాచ్, అంటే పిచ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. పైగా డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేస్ చేసే టీంకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో రికార్డ్ బట్టి చూసుకున్న, కండిషన్స్ బట్టి చూసుకున్న టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ఫీల్డింగే తీసుకుంటారు. అయితే ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 3 మ్యాచ్లో చేస్ చేసిన టీం గెలిచింది. అంటే ఈ గ్రౌండ్లో కొంతవరకు భారీ స్కోర్ కొట్టగలిగితే గెలిచే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. మెయిన్లీ 200 కంటే ఎక్కువ రన్స్ కొడితే అపోనెంట్ టీం అయితే ఖచ్చితంగా ప్రెజర్ పెట్టొచ్చు. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీంకి సాడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో చాలా లాసెస్ చూశారు. 7 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అస్సలు కలిసి రాలేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 51 మ్యాచ్లు ఆడితే ఎస్ఆర్హెచ్ టీం 31 మ్యాచ్లో గెలిచింది, మిగిలిన టీంలు 20 మ్యాచ్లు మాత్రమే గెలిచాయి. సో ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క డౌన్ఫాల్ కేవలం లాస్ట్ ఇయర్లోనే ఎక్కువ చూసాం. కానీ ప్రీవియస్ సీజన్స్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు ఈ గ్రౌండ్లో చాలా మ్యాచ్లు గెలిచారు. సో చూడాలి మరి ఈసారి ఎస్ఆర్హెచ్ టీం తమ హోమ్ గ్రౌండ్లో తమ ఫార్చ్యూన్స్ని ఎలా మార్చుకుంటారనేది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ మ్యాచ్లో చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. మెయిన్లీ హెన్రీ క్లాసన్ ఒంటి చేత మ్యాచ్ను గెలిపించినంత పనిచేశాడు. బట్ లాస్ట్ ఓవర్లో కొంతవరకు టాక్టికల్ ఎర్రర్స్ చేసి ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ ఓడిపోయింది. బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా బలమైన టీం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇనిషియల్గా చూసుకుంటే పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. అలాగే మిడిల్ ఓవర్స్లో కూడా పర్వాలేదు, లాస్ట్ మ్యాచ్లో బాగానే రాణించారు. ఒక డెత్ ఓవర్స్లో మాత్రమే బాగా బ్యాక్ ఫైర్ అయ్యింది. సో నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం తమ బౌలింగ్ కాంబినేషన్లో మార్పు చేస్తే బెటర్ అనుకుంటున్నా. అబ్దుల్ సమాద్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్ను తీసుకురావాలి. మెయిన్లీ సుందర్కు రోహిత్ శర్మ మీద మంచి రికార్డు ఉందని మనం బ్యాటిల్ వీడియోలోనే చెప్పుకున్నాం. సో అబ్దుల్ సమాద్తో పోల్చుకుంటే సుందర్ కొంతవరకు బెటర్ యూటిలిటీ ప్లేయర్. అంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో రాణించగలడు, అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. పైగా ముంబై టీంలో ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు. సో వాషింగ్టన్ సుందర్ను బౌలింగ్ అటాక్లో క్యాచ్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఆప్షన్స్ పెరుగుతాయి. ఎందుకంటే సుందర్ వస్తే ఎస్ఆర్హెచ్ టీంకు పవర్ ప్లేలో కూడా ఒక బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు కావాలనుకుంటే మార్క్ హెన్సన్ లాంటి ఆల్రౌండర్ని పక్కన పెట్టి ట్రావిస్ హెడ్ని కూడా తీసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే తమ బౌలింగ్లో 1-2 మార్పులు చేయాలి, అట్ ది సేమ్ టైం డెత్ బౌలింగ్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ టీంలో బాగానే పెర్ఫామ్ చేశారు. ఒక త్రిపాఠి మరి మార్క్రమ్ మాత్రం ఎక్కువ రన్స్ చేయలేదు, కానీ మిగతా అందరూ చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్ ఓపెనర్స్ చాలా మంచి ఫైరీ స్టార్ట్ ఇచ్చారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బుమ్రా లాంటి ఒక స్ట్రాంగ్ పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి. అండ్ బుమ్రాకి వీళ్ళిద్దరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. కానీ త్రిపాఠి మ్యాచ్ చూసుకుంటే మాత్రం అంత మంచి రికార్డు లేదు. ఇక మిడిల్ ఆర్డర్లో ఎలానో రెచ్చిపెట్టడానికి హెన్రీ క్లాసన్ ఉన్నాడు. అలాగే అతనితో పాటు లాస్ట్ మ్యాచ్లో షాబాజ్ అహ్మద్ కూడా చాలా మంచి హిట్టింగ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే డౌన్ ఆర్డర్ చాలా మంచి ఫైర్ పవర్ ఉంది. బట్ ఆ మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ రావట్లేదు. త్రిపాఠి మరి మార్క్రమ్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో స్పిన్నర్లను గట్టిగా ఆడితే అప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి ఈజీగా భారీ స్కోర్ వస్తుంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే బ్యాటింగ్లో పెద్దగా మార్పులు చేయక్కర్లేదు. ఇన్ఫాక్ట్ బౌలింగ్లో చూసుకున్నా కూడా పెద్దగా చేంజెస్ చేయక్కర్లేదు, ఒక్క సుందర్ని తీసుకొస్తే చాలు. సో నేనైతే మోస్ట్ లైక్లీ మ్యాచ్లోకి ఎస్ఆర్హెచ్ టీం 1 మార్క్ మాత్రమే చేసుకుని వస్తారనుకుంటున్నా. ఇక ముంబై టీం విషయానికి వస్తే జీటీ మీద ఒక గెలిచే మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. మెయిన్లీ టీం బ్యాట్స్మెన్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు.
సో దీనైతే ముంబై బ్యాట్స్మెన్ ఖచ్చితంగా సరి చేసుకోవాలి. మెయిన్ ఎస్ఆర్హెచ్ దగ్గర చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి ముంబై వాళ్ళకి మరింత కష్టం కావచ్చు ఈ మ్యాచ్లో. పైగా ఇంతకుముందు మ్యాచెస్లో చెప్పుకున్నట్టే సుందర్కు రోహిత్ శర్మ మీద మంచి రికార్డు ఉంది. అలాగే ప్యాట్ కమిన్స్ ఇప్పటివరకు ఐపీఎల్ ఇషాన్ కిషన్ 4 times అవుట్ చేశాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా మీద కూడా భూవికి చాలా మంచి రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే ప్లేయర్స్ మధ్య ఇండివిజువల్ బ్యాటిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఎనివే లాస్ట్ మ్యాచ్లో ముంబై టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్ చాలా మంచి టచ్లో ఉన్నాడు. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన యంగ్స్టర్ నమన్దీర్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్ కూడా ముంబై టీంకి సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేడు. దీంతో మరోసారి వాళ్ళు నమన్దీర్ని కంటిన్యూ చేస్తారు. అయితే అతనితో పాటు టిమ్ డేవిడ్ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ దగ్గర నుండి ఇంకా ఫైర్ వర్క్స్ రావాలి. ఈవెన్ డెవాల్ బ్రేవిస్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు ఇనిషియల్గా. సో తిలక్ వర్మ, నమన్దీర్, డెవాల్ బ్రేవిస్ మరియు టిమ్ డేవిడ్ ఈ 4 యంగ్స్టర్స్ అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్లో కొంతవరకు ఫైర్ వర్క్స్ చూపించాలి. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ది స్ట్రాంగెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతనైతే లాస్ట్ మ్యాచ్లో మైండ్ పోయి బౌలింగ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ముంబై టీంకు బుమ్రా ఒక పెద్ద వెపన్. అలాగే అతనితో పాటు లాస్ట్ మ్యాచ్లో కోయిట్జీ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ముంబై టీంకు బాగా వర్కౌట్ అయింది. కానీ థర్డ్ పేస్ బౌలర్గా లిక్విడ్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. దీంతో ముంబై టీం ఈ మ్యాచ్లో అతని ప్లేస్లో ఆకాష్ మధ్వాల్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. అఫ్కోర్స్ వాళ్ళు మరి ఫారెన్ పేస్ బౌలర్ని తీసుకోవచ్చు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఇంకా రైట్ ఆర్మ్ సీమర్తో వెళ్ళటమే బెటర్. కొంతవరకు మెరుగైన ఫామ్లో ఉన్న మధ్వాల్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే బెటర్. అండ్ ఆల్సో వాళ్ళు కావాలనుకుంటే మధ్వాల్ని తీసుకుంటే స్పిన్ బౌలింగ్లో నబీ లాంటి ప్లేయర్ని తీసుకురావచ్చు. అప్పుడు ముంబై టీం బ్యాటింగ్ స్ట్రెంత్ అవుతుంది. అలాగే వాళ్ళ స్పిన్ బౌలింగ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో ఓవరాల్గా నేను ఈ మ్యాచ్లో ముంబై టీం 1-2 మార్పులు చేస్తుంది అనుకుంటున్నా. లేదు లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన ప్లేయర్స్కి సెకండ్ ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే వాళ్ళు అలాంటి మార్పులు చేయకుండా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చిన మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎనివే ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ టీం ఏదనేది చెప్పడం కొంతవరకు కష్టం. రెండు జట్ల దగ్గర చాలా మంచి సాలిడ్ టీమ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం రికార్డ్స్ కూడా కొంతవరకు చాలా నెక్ టు నెక్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఒకటే మంత్ర, బుమ్రాకి అసలు వికెట్స్ అవ్వకుండా బ్యాటింగ్ చేయాలి. అండ్ అది కనుక చేయగలిగితే మిగతా బౌలర్స్ మీద ఆటోమేటిక్గా ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అడ్వాంటేజ్ తీసుకుని ఈజీగా బ్యాటింగ్ చేయవచ్చు. పైగా ప్రజెంట్ ముంబై టీంలో అంతర్యుద్ధం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ క్రౌడ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ కంటే రోహిత్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్లో రోహిత్ శర్మకు చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళైతే ఖచ్చితంగా రోహిత్ శర్మకు బిగ్ సపోర్ట్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ముంబై ఓడిపోవాలని కోరుకుంటారు. సో ఈ మ్యాచ్లో కనుక ఎస్ఆర్హెచ్ టీం రోహిత్ శర్మని తొందరగా అవుట్ చేయగలిగితే ఆ తర్వాత సపోర్ట్ మాత్రం ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. బట్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆడినంత సేపు మాత్రం అతనికి గట్టిగా సపోర్ట్ ఇస్తారు. చూడాలి మరి మ్యాచ్లో రెండు జట్లలో ఏ టీం బోని కొడుతుంది అనేది.